హే గాయ్స్, చికెన్ పకోడీ ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? బయటను కొనుక్కుంటే అంత హెల్తీ కాదు. ఇంట్లోనే ట్రై చేసి చూడండి, బయట కన్నా మంచి టేస్ట్ వస్తుంది. దీనికి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ పకోడీకి బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది. బోన్ అయినా తీసుకోవచ్చు, చిన్న చిన్న బోన్స్ పర్లేదు, ఉంచవచ్చు. దీంట్లో కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 tablespoons శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, మైదా పిండి, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చికెన్కి ఇదంతా పట్టాలి, అలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 4 tablespoons పెరుగు వేసుకోండి. ఇందులో ఈ పెరుగు అంతా కూడా మన చికెన్కి బాగా పట్టినట్టు ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి, ఇలాగా చూపించిన విధంగా. ఇందులో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మంచి కలర్ రావడానికి నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇందులో ధనియాల పొడి, కసూరి మేతి, ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఒక్కసారిగా కలుపుకొని 2 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి, జీడిపప్పు వేయించుకోండి. ఈ జీడిపప్పు వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇందులోనే మనం చికెన్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసి ఇందులో వేసేసేయండి. ఇదిగోండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు ఫుడ్ కలర్ బదులు పసుపు అయినా వేసుకోవచ్చు, పర్లేదు. ఇలా కలర్ అనేది మారుతుందంట కొంచెం కొంచెంగా. చూడండి, మన చికెన్ పకోడీ అయిపోయింది. ఇప్పుడు అదంతా ఒక టిష్యూలో తీసుకొని పెట్టుకోండి. ఆయిల్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ టిష్యూ అనేది, లేకపోతే నార్మల్ పేపర్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 2 minutes వేయించుకోండి. చూడండి, పకోడీ అయితే చూడ్డానికే ఎంత బాగుందో, టేస్ట్ ఇంకా బాగుంది. నేనైతే ట్రై చేసి తినేసాను. మరి మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో పెట్టండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు నచ్చుతుంది. జీడిపప్పులు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మీకు ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలి అంటే నాకు కమెంట్స్లో పెడితే నేను ట్రై చేసి మీకు వీడియో తీసి పెడతానండి. డూ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ మగువా. ఎంజాయ్ ద డే.